ఏలూరు జిల్లా కొక్కనూరులోని ఆర్ఎన్బిఆర్ కాలనీలో గల క్రికెట్ మైదానంలో కుచ్చర్లపాటి కృష్ణరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. టీడీపీ సీనియర్ నాయకులు ముప్పాల శివయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీతావాణి కొబ్బరికాయ కొట్టగా స్థానిక ఎస్ఐ రామకృష్ణ రిబ్బన్ కట్ చేసి టాస్ వేయడం ద్వారా టోర్నీని ప్రారంభించారు. టాస్లో అమరవరం వర్సెస్ ఇచ్చుకుపాడు టీంలు తలపడగా అమరవరం రెడ్డిస్ బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడల ద్వారా స్నేహభావం పెంపొందించి శారీరక దృఢత్వం సాధించాలన్న సూచనలు చేశారు. వీళ్ళందరూ కూడా వచ్చి సంక్రాంతి సందర్భంగా ముందస్తుగా ఈ క్రికెట్ మ్యాచ్ పెట్టేసి కుర్రోళ్ళు ఎంకరేజ్ చేసి దూదాలు పోకుండా కోడి పందాలు పేకాడ పోకుండా ఇట్లాంటి క్రికెట్ ఆడి వాలీబాల్ అలాంటివి అట్లా సంప్రదాయంగా ఉండేది. ఇది మంచి పద్ధతి. ఇప్పుడు అందరూ యూత్ అంతా కూడా కోర్సుతో పాటు ఇక్కడ ఎవరైతే ఉన్నారో గెలుపు ఓటర్ల గురించి ఆలోచించకుండా పక్షపాతం ఏమీ లేకుండా ఒకళ్ళు గెలిచారనేది మనసులో పెట్టుకోకుండా ఆడినోళ్ళందరూ కూడా గెలిచినట్టే, ఆడినోళ్ళు పార్టిసిపేట్ చేస్తేనే గెలిచినట్టు ఉంటుంది. కాబట్టి రెండు టీంలు కూడా ఎవరైతే విన్నర్ ఉన్నారో ఎవరైతే గెలిచినారో వాళ్ళందరూ కూడా ఇద్దరు గెలిచినట్టే ఉంటుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన క్రికెట్ మ్యాచ్ ఎంపైర్లు కూడా అందరికీ వినియోగిస్తాం. మంచిగా పక్షపాతం ఏం లేకుండా ప్రశాంతంగా గేమ్స్ అనేది కండక్ట్ చేసి విన్నర్స్ని డిఫెండర్స్ని ఒక ఫ్రెండ్షిప్